మహిళా టీ20 వరల్డ్ కప్ ముందు జరిగిన అత్యంత ఆసక్తికరమైన వార్మప్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మహిళా జట్టు భారత మహిళా జట్టుపై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇంగ్లాండ్ జట్టు దూకుడుగా ఆడింది. కెప్టెన్ గాయన తర్వాత తిరిగి వచ్చిన అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసింది. ఆమె ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ బ్యాటింగ్కు బలమైన పునాది వేసింది. మరోవైపు ఆర్మీ జోన్ కూడా అర్ధశతకంతో రాణించింది. వీరిద్దరి భాగస్వామ్యం భారత బౌలర్లు ఒత్తిడిలో నెట్టింది. వర్షం కారణంగా మ్యాచ్ కొంతసేపు నిలిచినా ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత ఇంగ్లాండ్ మరింత దూకుడు పెంచింది. ముఖ్యంగా గిబ్సన్ కేవలం 12 బంతుల్లోనే 30 పరుగులతో చివరి ఓవర్లో విధ్వంసం సృష్టించింది. దీంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. భారత లక్ష్య ఛేదనం మొదలుపెట్టినప్పుడు అభిమానులు పక్కా విజయం అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నారు. టాప్ ఆర్డర్లో ఆశించిన స్థాయిలో పరుగులు రాకపోవడంతో భారత్ ఒత్తిడిలో పడింది. అయితే అక్కడే రంగంలో దిగిన భారత్ జట్టు యొక్క పవర్ హిట్టర్ రిచా ఘోష్ మ్యాచ్ దాదాపు చేజారిపోతుందనుకున్న సమయంలో ఆమె సాహసోపేతమైన ఇన్నింగ్స్ ఆడింది. భారీ షాట్లతో ఇంగ్లాండ్ శిబిరంలో ఆందోళన కలిగించింది. చివరి ఓవర్ వరకు భారత్కు ఆశలు సజీవంగా ఉంచింది. ఒక దశలో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు తిరిగేలా కనిపించింది. కానీ క్రికెట్లో ఒక్క క్షణం చాలు. కీలక సమయంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఆలీ క్యాప్సే అద్భుతమైన స్టంపింగ్ చేసి రిచా ఘోష్ను పెవిలియన్ పంపింది. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా మారింది. రిచా అవుట్ కావడంతో భారత విజయావకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. చివరకు ఇంగ్లాండ్ 5 పరుగుల తేడాతో మ్యాచ్ గెలుచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయిన కొన్ని సానుకూల అంశాలు కనిపించాయి. ముఖ్యంగా రిచా ఘోష్ ఫామ్లో ఉండడం భారత జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. మొత్తం చూస్తే ఇది సాధారణ వార్మప్ మ్యాచ్ కాదు, ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచిన విజయం. రిచా ఘోష్ పోరాటం వృధా అయిందా లేక వరల్డ్ కప్ ముందు భారత్ ఇది ఒక హెచ్చరికనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.